శ్రీ సాయి గురుభ్యో నమః. షిరిడి సాయి చరిత్ర 108 రోజుల నిత్య పారాయణ గ్రంథం. సాయి మహిమలు. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ముందుగా ఒక మాట. ఈ పుస్తకం షిరిడీలో 3 రోజులు ఉండి వ్రాయడం జరిగింది. ఈ పుస్తకమును 108 రోజులు మధ్యలో మానకుండా ప్రతిరోజు చదవండి. మొదటి రోజున సాయి ఫోటో దగ్గర దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి 11 రూపాయల బిళ్ళలు పెట్టి కథ ప్రారంభం చేయండి. 108వ రోజున కూడా దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి టెంకాయ కొట్టి 5 దోసిళ్లు బియ్యం స్వామి దగ్గర పెట్టండి. హారతి ఇవ్వండి. పుస్తకం చదివేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. ఆ బియ్యముతో ఒకరికి లేదా ఇద్దరికి భోజనం పెట్టండి. మీరు మొదటి రోజున సాయి ఫోటో దగ్గర పెట్టిన 11 రూపాయి బిళ్ళలు షిరిడీకి పంపించండి, లేదా మీ దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరంలో ఇవ్వండి. ఈ పుస్తకం భక్తి శ్రద్ధలతో చదివి శ్రీ సాయి అనుగ్రహమును పొందండి. సర్వకార్యసిద్ధికి ఈ పుస్తక పారాయణ అపర సంజీవని వంటిది. షిరిడి అడ్రస్సు: ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సాయిబాబా సంస్థాన్, షిరిడి, అహ్మద్నగర్ డిస్టిక్, మహారాష్ట్ర. ముందు చెప్పిన విధానం అంతా చేయటానికి కుదరకపోయినా స్వామికి నమస్కరించుకొని మన మనసులో కోరిక చెప్పుకొని చదవటం ప్రారంభించండి. 108 రోజులు. రోజులో ఎప్పుడు అయినా పూర్తి చేయండి. ఫలితం ఉంటుంది. ఏ కోరిక అయినా తీరుతుంది. ముఖ్యంగా మగపిల్లాడు కావాలి అని 3-4 పారాయణ చేశారు. ఫలితం వచ్చింది. అసలు వ్యక్తికి కుదరనప్పుడు తల్లి కానీ అత్తగారు కానీ పిల్లల కోసం పెద్దవాళ్ళు ఎవరు అయినా చదవవచ్చు. సర్వకార్యసిద్ధికి ఈ పుస్తక పారాయణ ఏ కోరిక అయినా తీరుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా మహిమలు చరిత్ర 1వ భాగం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము నశించినప్పుడు, అధర్మము అభివృద్ధి పొందినప్పుడు ధర్మ సంస్థాపనకు యుగ యుగాలుగా అవతరించెదనని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా కలియుగములో షిరిడీ నగరములో శ్రీ సాయిబాబా వారు అవతరించారు. ప్రతి అవతారములో కూడా రాక్షస సంహారం జరిగింది. కానీ సాయిబాబా వారు రాక్షస సంహారము చేయడానికి అవతరించలేదు. రాక్షస గుణాలు నిర్మూలించడానికి మాత్రమే అవతరించారు. శ్రీ సాయిబాబా వారు త్రిమూర్తి అవతారమే కాదు, శివ, రామ, కృష్ణ, మారుతి సర్వదేవతా స్వరూపము అయినను అతి సామాన్యముగా సాధారణ మానవతామూర్తిగా సద్గురువుగా అవతరించారు. ఆజానబాహువుడు. దివ్యవర్చస్సు, సూర్యచంద్రాదులు ప్రకాశించు నేత్రములు, శాంతిని సూచించు పొడవైన శ్వేత వస్త్ర కఫ్ని, చేతిలో పొడవైన పటక, తంబేరాలు డబ్బా, శరీరముపై చిన్న కుచ్చుల టోపీ, దేదీప్యమాన తేజస్సుతో 16 సంవత్సరముల ప్రాయము గల వానిగా షిరిడీలో వేప చెట్టు దగ్గర పంచభూతాలకు అతీతునుగా పంచభూతాలు జయించిన అద్భుతమూర్తిగా దర్శనమిచ్చారు. సాయిబాబా అనే పేరు లేదు. కొందరు మాత్రము బాబా అని పిలిచేవారు. బాబా అంటే అర్థము తండ్రి. ఎవరికి తండ్రి? తండ్రిగా ఎవరైతే భావిస్తున్నారో వారికి మాత్రమే తండ్రి. శ్రీ సాయినాథాయ నమః. 2వ భాగం. శ్రీ షిరిడి సాయిబాబా వారు స్థితప్రజ్ఞ లక్షణాలు మూర్తీభవించిన దివ్య స్వరూపము. ఒకానొక రోజున ఒక భక్తుడు సాయిబాబా వారికి అరటిపండు ఇచ్చాడు. సాయిబాబా తిన్నారనుకున్నారా? తినలేదు. అరటిపండును తొక్కవలిచి ఆ తొక్కను తాను నోట్లో వేసుకొని ఆ మృదుమధురమైన పండును భక్తునకు ఇచ్చివేశారు.
అప్పుడు కొంతమంది సాయిబాబాను పిచ్చివాడు అన్నారు, ఎగతాళి చేశారు, నానా రసాబసా చేశారు. అయినా సాయిబాబా ఆనందంతో చిరునవ్వుతో అల్లా అచ్చా కరేగా అని దీవించారు. ఆశ్చర్యపోయారు. సాయిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు. ఏమిటి గొప్పతనం? మంచివారు ఎదుటివారి మంచిని, అభివృద్ధిని కోరుతారు. అదేవిధంగా సాయిబాబా కూడా భక్తుని కష్టాలను తొక్క రూపములో స్వీకరించి పండు రూపములో భక్తునికి సుఖమును ప్రసాదించారు. తండ్రి బిడ్డల క్షేమమే కదా కోరుకునేది. అందుకే సాయినాథుడు బాబాగా పిలువబడ్డారు. బాబా అంటే తండ్రి అనేగా అర్థము. షిరిడి ఒక కుగ్రామము. అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గావ్ తాలూకాలో గోదావరి నదికి 8 మైళ్ళ దూరంలో ఉంది. ఈ షిరిడి గ్రామంలోనే ఖండోబా ఆలయం ఉంది. బస్టాండ్ ఎదురుగా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రక్కనే ఉంది. ఈ ఖండోబా ఆలయములోనే మహల్సాపతి పూజారిగా ఉంటూ ఖండోబాదేవుని పూజలు చేస్తూ సామాన్య జీవితం గడుపుతుండేవాడు. ఒకానొక మంగళవారం రోజున సుప్రభాత సమయములో చాంద్ పాటిల్తో వచ్చిన పకీరు రూపములో ఉన్న సాయిబాబాను చూచి పరవశములో మునిగాడు. అప్పటికి బాబా అనే పేరు తప్ప సాయి అన్న పేరు లేదు. బాబా మహల్సాపతికి ఈశ్వర రూపములో సాక్షాత్కరించారు. ఈశ్వరా అని ఒక్కసారి అరిచాడు. మహల్సాపతి సాయిని చూచి పరమేశ్వరుడే అన్నారు. అందరూ గొల్లున నవ్వారు. ఈ పకీరు పరమేశ్వరుడేమిటి అని ఎగతాళి చేశారు. ఆ సమయములో బాబాను ఏమని పిలవాలా అని ఆలోచించాడు. మనసుంటే మార్గముంటుంది అనే సూక్తి ఉంది కదా. చక్కని ఆలోచన వచ్చింది. వాల్మీకి కిరాత రూపములో ఉన్నప్పుడు రామా అని నారదుల వారు ఉచ్చారణ చెయ్యమనగా చెయ్యలేకపోయాడు. అప్పుడు నారదుల వారు అంటారు, మంచి మాటలు త్వరగా మస్తకానికెక్కవు, చెడు మాటలు త్వరగా వస్తాయి. భావము ముఖ్యము కాని భాష ముఖ్యము కాదు. నిప్పు తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అదే విధముగా రామ అనలేకపోయినా పర్వాలేదు. రామ అనే 2 అక్షరాలు అటు ఇటు మార్చి మరా 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 అనిపించాడు నారద మహర్షి. ఆ మర రామ రామ అక్షరాలే రామ శబ్దంగా శివకేశవ నామముగా మారింది. ఆ మాటలు గుర్తుకు వచ్చిన మహల్సాపతి ఈశా అనే 2 అక్షరాలు అటు ఇటు మార్చి సాయి అయితే సాయి అని పిలిచాడు. ఆ సాయి శబ్దమే కాలక్రమేణా సాయిగా మార్పు వచ్చింది. ఆ సాయి శబ్దమే సర్వమానవాళికి నేడు శరణాగతమైనది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 2వ భాగం సంపూర్ణం. ద్వారకామాయి 3వ భాగం. ఇది పాడుబడిన ఒక మసీదు. ఈ మసీదు ఎవరికీ పనికి రాకుండా పోయింది. ఈ మసీదులో కనీసం ప్రార్థనలు కూడా జరిగేవి కావు. అదే సమయంలో మహల్సాపతి సాయిబాబాతో, మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు, మీరు షిరిడిలోనే ఉండండి, మీరు ఆ మసీదులో ఉండండి. నాకు కొన ఊపిరి ఉన్నంత వరకు మీ పాదసేవ చేసే భాగ్యం ప్రసాదించండి. బాబా షిరిడియే మీ నివాసము. ఆ మసీదును పవిత్రము చెయ్యండి. మహానుభావులకు పాడుబడిన మసీదు అయినా ఒక్కటే, పాడుబడిన చెరసాల అయినా ఒక్కటే. భక్తరామదాసును పాడుబడిన చెరసాలలో బంధించితే ఆ చెరసాలనే పవిత్ర భద్రాచల పుణ్యక్షేత్రముగా మరుల్చుకొని ఎన్ని కీర్తనలు వ్రాయలేదు. అదే విధముగా సాయిబాబా కూడా పాడుబడిన మసీదుకు వెళ్ళి దానిని శుభ్రత చేసుకొని దానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? ద్వారకామాయి అని నామకరణం చేశారు. ద్వారకామాయి అంటే అర్థము చతుర్విధ పురుషార్థములకు ధర్మార్థ కామమోక్షములు ఎక్కడైతే మార్గములు తెరవబడి ఉంటాయో దానినే ద్వారక అంటారు స్కాంద పురాణములో. అందుకే ఎక్కడైతే మార్గములు తెరవబడి ఉంటాయో దానినే ద్వారక అంటారు స్కాంద పురాణములో. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నివసించిన నగరానికి ద్వారకా నగరం అని పేరు.
ఆనాటికి ఈనాడు బాబావారు నివసించిన మసీదు చతుర్విధ పురుషార్థముల లభించే చోటు కాబట్టి ద్వారకామాయి అని పేరు పెట్టారు. సాయి ద్వారకా అని పిలవవచ్చు కదా అని అనుమానము రావచ్చు. మా అనంటే అమ్మ, అయ్యి అంటే కూడా అమ్మ అని అర్థం. బిడ్డడు ఎంతటి పాపాత్ముడైనా తల్లిని చేరిన వెంటనే బిడ్డడు చేసిన పాపాలు క్షమించి ప్రేమతో ఆదరిస్తుంది అమ్మ. బాబావారి హృదయం మాతృహృదయం. అందుచేత బాబావారు నివసించిన మసీదు ద్వారకామాయి అయ్యింది. అంతేకాదు, సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల పాపాలు భస్మ పటిలం కావాలని నిత్యాగ్నిహోత్రము దునిని ఏర్పాటు చేసి అందులో వచ్చే ఊదీని ప్రసాదముగా భక్తులకు పంచేవారు. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 3వ భాగం సంపూర్ణం. బాగోజీ కుష్ఠవ్యాధి నివారణ 4వ భాగం. బాగోజీ అసలు పేరు హరిగణపతి ఖనాడే. ఇతడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు. అందరూ ఇతనిని చూచి అసహ్యించుకునేవారు. బాగోజీ పడే బాధ అంతా ఇంతా కాదు. అతడు అనుక్షణము బాబా బాబా అంటూ బాధపడుతున్నాడు. బాబా అంటే తండ్రి కదా. పిలవగా పిలవగా ఎక్కడ ఎలా ఉన్నా పలుకుతాడు తండ్రి అన్నట్లుగానే బాగోజీని చూచి బాబా ఇలా రా నాయనా అన్నారు. అప్పుడు బాగోజీ సాయిబాబాతో, నేను కుష్ఠవ్యాధిగ్రస్తుణ్ణి బాబా, నన్ను దగ్గరికి రమ్మంటారా బాబా? మీరు రమ్మని అనినా నేను రాలేను బాబా అన్నాడు. అప్పుడు బాబావారు, బాగోజీ, నీలో కుష్ఠవ్యాధి మాత్రమే ఉంది, నాలో సర్వరోగాలు ఉన్నాయి, ఇంకా ఎందుకు ఆలస్యం అంటూ బాబావారే బాగోజీని ద్వారకామాయి మసీదునకు తీసుకువెళ్ళి పరుండబెట్టి తన దివ్యహస్తములతో సేవలు చేసి బాగోజీ కుష్ఠవ్యాధిని కొద్ది రోజుల్లోనే పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేశారు. సాయి అందుకే భగవంతుడు, భక్తులకు సేవకుడు, అల్లా మాలిక్ అంటారు. బాగోజీ తన జీవితాంతము బాబావారి సేవలతోనే గడిపిన పుణ్యాత్ముడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 4వ భాగం సంపూర్ణం. చాంద్భాయ్ పాటిల్ 5వ భాగం. ఇతడు ఔరంగాబాదు జిల్లా దూప్కేడి గ్రామ నివాసి. ఇతనికి ఒక పెంపుడు గుర్రం ఉంది. ఆ గుర్రము అంటే అతనికి ప్రాణము. ఆ గుర్రం ఒకసారి తప్పిపోయింది. ఎంత వెతికినా, ఎన్ని చోట్ల వెతికినా గుర్రము జాడ తెలియలేదు. గుర్రముపై ఉన్న మమకారము మాత్రము తగ్గలేదు. తాను ఎక్కడికి వెళ్ళినా గుర్రమునకు ధరింపచేసే జీనును భుజమునకు తగిలించుకొని వెళ్ళేవాడు పాటిల్లు. ఒకసారి ప్రయాణము చేయుచుండగా షిరిడీకి చేరువలో ఉన్న గుట్టపై కూర్చొని ఉన్న సాయిబాబాను చూచాడు పాటిల్. ఆ సమయములో శ్రీ సాయి తన చేతిలో ఉన్న పటకాతో నేల మీద కొట్టారు. అద్భుతం! నీరు ఉప్పొంగుతూ పైకి వచ్చింది. మరలా అదే చోట పటకాతో కొట్టారు శ్రీ సాయి. చక్కనైన మంట వచ్చింది. అందుకే శ్రీ సాయి త్రిమూర్తి అవతారము. పంచభూతాలు వారి గుప్పిట్లో ఉంటాయి. చూచాడు పాటిల్. వెంటనే బాబాను చేరుకున్నాడు. బాబా వారితో ఏదో చెప్పాలనుకున్నాడు. సర్వంతర్యామికి చెప్పాలా? ఎదుటివారి మనోభిష్టము తెలిసిన శ్రీ సాయి, అరే చాంద్బాయ్, నీ గుర్రము జాడ తెలియడం లేదు కదూ, ఎందుకీ విచారము? అలా చూడు, గుర్రము కనబడుతోంది అన్నారు బాబా. అత్యద్భుతము, వర్ణనాతీతము, చక్కని వలయాకారములో ప్రకాశించుచున్న గుర్రమును చూచాడు చాంద్ పాటిల్. గుర్రము దగ్గరకు వెళ్ళాడు. గుర్రము బంధాలను సడిలించాడు. వలయాకారములో కాంతి అదృశ్యమైంది. ఆ గుర్రముతో బాబాను చేరుకున్నాడు చాంద్బాయ్ పాటిల్. ఇక్కడ ఒక విశేషము జరిగింది. ఏమిటో తెలుసా? బాబావారు అదుగో చూడు నీ గుర్రము అని
దివ్యకాంతిని ప్రసరింపచేసినప్పుడు పాటిల్ బాబావారి నుండి గుర్రమును చేరుటకు పట్టిన సమయము 11 నిమిషములు మాత్రమే. పాటిల్ గుర్రము బంధాలు ఎప్పుడైతే సడలించాడో, కాంతి ఎప్పుడైతే అదృశ్యమైందో, గుర్రము నుండి బాబావారి దగ్గరకు చేరుటకు పట్టిన సమయము 11 గంటలు పట్టింది. ఈ కాల వ్యత్యాసమును చూచారా? అందుకే శ్రీ సాయి అష్టోత్తరములో కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్ప దమనాయ నమః అన్నారు. కాలములన్నీ బాబావారి గుప్పిట్లో ఉంచుకుంటారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 5వ భాగము సంపూర్ణం. గురుస్థానము 6వ భాగము. బాబావారు షిరిడీలో దర్శనము ఇచ్చినది వేప చెట్టు వద్ద. ఈ వేప చెట్టు క్రింద బాబావారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకే దీనిని గురుస్థానము అంటారు. ఈ వేప చెట్టు ఆకు తీయగా ఉంటుందని ప్రతీతి. ఈ వేప చెట్టు ఆకుని ఎవ్వరినీ కొయ్యనివ్వరు. శ్రీ సాయినాథాయ నమః. 6వ భాగం సంపూర్ణం. బయాజీబాయి 7వ భాగం. బయాజీబాయి షిరిడీ నివాసిని, అతి సామాన్యురాలు. ఈమె కుమారుడే తాత్యా పాటిల్. బాబావారు ఎంత దూరంలో ఉన్నా బాబావారి కోసం ప్రత్యేకంగా రొట్టెలు చేసి బాబా దగ్గరకు తీసుకుని వెళ్ళి స్వయముగా బాబావారికి తినిపించి తర్వాత తాను భుజించేది. అందుకే ఆమెను బాబావారు అక్క అని ఆప్యాయంగా పిలిచేవారు. బయాజీ కూడా బాబాను తమ్ముడు అని ప్రేమగా పిలిచేది. అంతేకాదు, నీలాంటి సోదరుడు లభించడం పూర్వజన్మ సుకృతము అంటూ అక్కా తమ్ముళ్ళ వలె కాలం గడిపేవారు. తాత్యా పాటిల్ బాబావారిని మామ అని పిలిచేవాడు. బాబావారు కూడా తాత్యా పాటిల్ను మేనల్లుడు అని పిలవడమే కాకుండా తాత్యా పాటిల్ యొక్క క్షయవ్యాధిని బాబావారు స్వీకరించి తాత్యాకు పునర్జన్మ ప్రసాదించారు. శ్రీ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 7వ భాగం సంపూర్ణం. చావిడి 8వ భాగం. బాబావారు ఉన్నప్పుడు చావిడిలో ఎక్కువసేపు కుర్చీలో కూర్చునేవారు. ఇప్పటికీ ఆ కుర్చీ చావిడిలోనే ఉంది. చావిడిలోనే బాబావారు నిద్రించేవారు. అందుకే ఇప్పటికీ చావిడిలో బాబావారు నిద్రించే ప్రదేశానికి స్త్రీలను వెళ్ళనియ్యరు. సమాధి మందిరం నుండి చావిడి వరకు ప్రతి గురువారము పల్లకీ సేవ, ఊరేగింపు ఉత్సవము జరపబడుచున్నది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 8వ భాగం సంపూర్ణం. శ్యామ మాధవరావు దేశపాండే 9వ భాగం. శ్రీ సాయి భక్తులతో అతి ముఖ్యమైన భక్తుడు శ్యామ. అసలు పేరు మాధవరావు దేశపాండే. బాబావారు మాత్రమే ముద్దుగా శ్యామ అని పిలిచేవారు. ఇతడు ఒక సాధారణ ఉపాధ్యాయుడు. ఆ రోజుల్లో నెలకు 12 రూపాయలు మాత్రమే జీతము. బాబావారు మాత్రము శ్యామను చూచి నీది నాది 72 జన్మల సంబంధము అంటూ ప్రతిరోజు 2 రూపాయల దక్షిణ అడిగేవారు. శ్యామ కూడా లేదనకుండా అప్పో సొప్పో చేసి బాబావారు అడగకముందే 2 రూపాయల దక్షిణ సమర్పించేవాడు. ఒకానొక గురువారము అప్పు చేద్దామన్న శ్యామకు 2 రూపాయలు అప్పు దొరకలేదు. శ్యామ దగ్గర 2 రూపాయలు లేవని బాబాకు తెలుసు. తెలిసి ఉండి కూడా బాబా శ్యామను దక్షిణ అడిగారు. శ్యామ చాలా బాధపడ్డాడు. అప్పుడు బాబావారు శ్యామతో, శ్యామ, నాకు కావలసింది బాహ్యంగా కనబడే 2 రూపాయల నాణ్యములనుకున్నావా? నాకు కావలసింది రూపాయి నాణ్యములు కావు. నాకు కావలసింది శ్రద్ధ, సబూరి. భగవంతుని దగ్గర 2 జ్యోతులు వెలిగించుటకు కారణము, ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 9వ భాగం సంపూర్ణం. శ్యామను పాము కాటు నుండి కాపాడుట 10వ భాగం. ఒకసారి శ్యామను పాము కరిచింది. అది సంధ్యా సమయము. ఏమి చెయ్యాలో తోచలేదు. పాము విషము శరీరమంతా ప్రాకిపోతోంది. బాధతో వెలువెల్లాడిపోతున్నాడు శ్యామ. బాబాకు చెప్పుకుందామని ద్వారకామాయికి వెళ్ళాడు శ్యామ. బాబాకు చెప్పుకుందామని ద్వారకామాయికి వెళ్ళాడు శ్యామ.
బాబావారు శ్యామను చూచి, ఓ బ్రాహ్మణుడా, పైకు ఎక్కకు, దిగు దిగు అని గదమాయించారు. శ్యామ చాలా చాలా బాధపడ్డాడు. భగవంతుడే కాదు పొమ్మంటే దిక్కెవరు అని వెనుకకు మరలిన శ్యామను ప్రేమగా పిలిచారు బాబా. ఆశ్చర్యపోయాడు శ్యామ. తండ్రి తలుచుకుంటే ఏమైనా చేయగలరు. బాబా శ్యామతో, నిన్ను కాదు, పైకి ఎక్కకు, దిగు దిగు అన్నది నిన్ను కరిచిన త్రాచుపాముని. ఆ త్రాచుపాము బ్రాహ్మణ జాతికి చెందినది. అందుచేతనే ఓ బ్రాహ్మణుడా, పైకి ఎక్కకు, దిగు అన్నది విషమును. పైకి ఎక్కకు, దిగు అన్నది విషమును కాని నిన్ను కాదు అన్నారు శ్రీ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 10వ భాగం సంపూర్ణం. షిరిడి సాయి చరిత్ర 108 రోజుల నిత్యపారాయణ గ్రంథం. మహాజని, కాకా మహాజని, 11వ భాగం. ఇతడు సాయిబాబా భక్తులలో ముఖ్యుడు. ఎన్ని పనులున్నా ప్రతిరోజు ద్వారకామాయికి వెళ్ళి బాబావారికి పాదసేవ చేసేవాడు. ఒకసారి కాకా మహాజని నీళ్ల విరోచనాలతో బాధపడుతున్నాడు. అయినా బాబావారి సేవ మానలేదు. బాబావారు కాకా మహాజనితో, అనారోగ్యంగా ఉండి కూడా నా దగ్గరకు ఎందుకు రావటము? ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోరాదా అని బాబావారు అంటుంటే, కాకా మహాజని, బాబా సాయిబాబా, ఇంటి దగ్గర ఉన్నంత మాత్రాన నీళ్ల విరోచనాలు తగ్గిపోతాయా? నీ దగ్గరకు వచ్చినంత మాత్రమున ఎక్కువ అవుతాయా అంటూ పాదసేవ చేస్తున్నాడు. నీ పాదసేవ చేసే భాగ్యం చాలు బాబా అన్నాడు. నేనంటే పూర్తి భక్తి విశ్వాసాలు ఉన్నాయా అన్నారు బాబా. మీరంటే నాకు పూర్తి భక్తి విశ్వాసాలున్నాయి బాబా అన్నాడు మహాజని. బాబావారు వెంటనే తమ జోలిలో చెయ్యి పెట్టి గుప్పెడు వేరుశనగ పప్పు తీశారు. కాకా మహాజనికి ఇచ్చారు బాబా. కాకా మహాజని ఆలోచన లేకుండా, ఆలస్యం చేయకుండా వేరుశనగ పప్పు తీసుకొని తినేశాడు. వెంటనే బాబావారు గ్లాసుతో మంచినీళ్లు పట్టించి, అరే మహాజని, నీ నీళ్ల విరోచనాలు తగ్గిపోయినవి అంటూ వేరుశనగ పప్పుతో నీళ్ల విరోచనాలు తగ్గించిన మహానుభావుడు సద్గురు సాయినాథుడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 11వ భాగం సంపూర్ణం. హరికా నోబా, 12వ భాగం. ఇతడు బొంబాయి వాస్తవ్యుడు. చాలా ధనవంతుడు, చాలా ఆడంబరుడు కూడా. జరీదోవతి, జరీలాల్చి, జరీ కండవా వేసి జరీ తలపాగా కూడా చుడతాడు. హరికానోబా గారి భార్య బాబావారు పేరు విని బాబా భక్తురాలయ్యింది. ఒక రోజున ఆమె భర్తగారితో, ఏమండి, ఒకసారి షిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకుందామండి అంది. హరికానోబా షిరిడీ వెళ్ళడానికి అంగీకరించలేదు. సాయిబాబాలో చాలా మహిమలున్నాయట, ఒకసారి వెళ్దామండి అని బ్రతిమలాడింది భార్య. భార్య మాట వినక తప్పలేదు. సరే వస్తాను కానీ ఒక షరతు పెట్టాడు భర్త. షిరిడీలో ద్వారకామాయి దగ్గర నా పాదరక్షలు పోతే అని పూర్తి చేయకుండానే షిరిడీకి చేరుకున్నారు దంపతులు. ఆ రోజు గురువారము. భక్తాదులు చాలామంది ఉన్నారు. హరికానోబా చెప్పులు చాలా ఖరీదైనవి. చెప్పులు వదిలి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా అందరూ చెప్పులు విడిచి బాబా దర్శనానికి వెళుతున్నారేమో, తాము కూడా చెప్పులు బయట విడిచి బాబా దర్శనానికి వెళ్లారు హరికానోబా దంపతులు. హరికానోబా సాయిబాబా దగ్గర ఉన్నాడే కాని దృష్టి మాత్రం బయట వదిలిన చెప్పుల మీదనే ఉంది. దంపతులు ఇద్దరు బాబావారికి నమస్కరించి ఆశీస్సులు పొంది బయటికి వచ్చి చూచుకునేసరికి అందరి చెప్పులు ఉన్నాయి కానీ హరికానోబా చెప్పులు మాత్రమే పోయినవి. చాలా బాధపడ్డాడు. భార్యపై విసుక్కున్నాడు. వారు బస చేసిన సత్రం చేరుకున్నారు. భార్యకు బాధ కలిగింది. బాబాలో మహిమలు చాలా ఉన్నాయని చెప్పి ఒప్పించి తీసుకువచ్చింది. అందుచేత బాబావారు 10 సంవత్సరాల బాలునిగా మారిపోయి కర్రకు హరికానోబా పాదరక్షకులు కట్టి హరికా బేటా, జరీకా బేటా అని కేకలు పెడుతూ షిరిడీలో తిరుగుతుంటే ఇళ్లల్లోని వారందరూ బయటకు వస్తున్నట్లే
హరికానోబా భార్య కూడా బయటికి వచ్చి పిల్లవాణ్ణి పిలిచింది. ఈ చెప్పులు మావారివే నాయనా, ఇమ్మనమని అడిగింది. ఇవ్వను అన్నాడు పిల్లవాడు. భర్తగారిని పిలిచింది భార్య. హరికానోబా పిల్లవాణ్ణి చూశాడు. పాదరక్షకులు ఇమ్మన్నాడు. నా భక్తురాలి భర్తగారు కోటీశ్వరుడు. జరీదోతి ధరిస్తాడు, జరీలాల్చి జరీకండవా వేస్తాడు, జరీపాగా తలకు చుడతాడు. అతనివి ఈ పాదరక్షకులు అనగా హరికానోబా లోనకి వెళ్ళి దుస్తులు మార్చుకొని వచ్చేలోగా ఆ పిల్లవాడు ఆ పాదరక్షలు అక్కడ ఉంచి అంతర్ధానమైనాడు. చూచారా మరి, ఇక నుండి మీరు కూడా ఏదైనా మందిరానికి వెళ్ళినా, ఏ దైవ కార్యానికి వెళ్ళినా మనస్సును దృష్టిని ప్రక్కన మళ్లించకండి. ప్రక్కవారితో కూడా కనీసం మాట్లాడకండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 12వ భాగం సంపూర్ణం. శ్రీ సాయి నీళ్లతో దీపాలు వెలిగించుట. 13వ భాగం. షిరిడి గ్రామ పెద్ద పటేల్. ఇతనిని పట్వారీ అంటారు. పట్వారీకి సాయిబాబా అంటే గిట్టదు. సాయిబాబాను అపహాస్యం పాలు చెయ్యాలి అని ఆలోచించాడు. సాయిబాబాను అపహాస్యం పాలు చెయ్యాలి అని ఆలోచించేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కానరాలేదు. తన సేవకులను పిలిచాడు. సాయిబాబా ఏమి చేస్తుంటాడు అని అడిగాడు. సేవకులు, ఏముందండి, ఆ సాయిబాబా 5 ఇళ్లకు వెళ్ళి భిక్ష అడుగుతాడు. వర్తకుల దగ్గరకు వెళ్ళి నూనెలు అడుగుతాడు. ద్వారకామాయి మసీదులో దీపాలు వెలిగిస్తుంటాడు. పట్వారీ ఒక ఆలోచన చేసి, దీపావళి మహాపర్వదినం రేపు అనగా వర్తకులను సమావేశపరిచి ముస్లిం వర్తకులతో మీరు ఇచ్చిన నూనెలతో మసీదులో దీపాలు వెలిగించి మీ ముస్లిం మతానికి తీరని కళంకం తెస్తున్నాడు సాయిబాబా. మీరు నూనెలు ఇవ్వకండి. హిందూ వర్తకులతో మీరు ఇచ్చిన నూనెలతో మసీదులో దీపాలు వెలిగించి మన హిందూ మతానికి తీరని అపచారం చేస్తున్న సాయిబాబాకు మీరెవ్వరూ నూనెలు ఇవ్వవద్దు అని కట్టడి చేశాడు పట్వారీ. అందుచేత సాయిబాబాకు దీపావళి నాడు ఎవ్వరూ నూనెలు ఇవ్వలేదు. సాయిబాబా వర్తకులందరినీ అల్లా అచ్చా కరేగా అని దీవించి, అజ్ఞానులారా, మీరు నూనెలు ఇవ్వనంత మాత్రమున దైవకార్యము ఆగిపోదు అని ద్వారకామాయికి వెళ్ళి పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళి నీటిని చేదుకొని ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మి ఆ నీళ్లతో దీపాలు వెలిగిస్తే ఒక్కొక్క జ్యోతి ఒక్కొక్క సూర్యబింబం వలె ప్రకాశించింది. అందరూ ఆశ్చర్యపోయారు. వర్తకులు అందరూ క్షమించమని ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతివారిని దీవించడమే కాకుండా నిత్యాగ్నిహోత్రములో విభూతిని కూడా ప్రసాదంగా ఇచ్చారు బాబావారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 13వ భాగం సంపూర్ణం. బాబావారు చేసే అన్నదానము. 14వ భాగం. శ్రీ సాయిబాబా ప్రతిరోజు అన్నదానము చేసేవారు. మనము చేసే అన్నదానము వేరు, సాయిబాబా చేసే అన్నదానము వేరు. మనమైతే ఏ 50 మందికో 100 మందికో సరిపడా గుండిగలతో పదార్థమును వండుతూ పదార్థము ఉడికిందా లేదా అని గరిటెతో కలిపి చూస్తాము. కానీ సాయిబాబా వారైతే పెద్ద గుండిగలతో అన్నము వండుచు కఫ్ని చేతిని పైకి ముడుచుకొని కుతకుతా ఉడుకుతున్న వేడి పదార్థమును చేతిలో కలయిబెట్టేవారు. అది చూచి భక్తాదులు బాబాతో, మీకెందుకు బాబా ఈ శ్రమ, మేము వండుతాము కదా బాబా అంటుంటే బాబావారు, మీరు ఏమి చేస్తారు, పదార్థము ఉడికిందో లేదో మాత్రమే చూస్తారు. నేనైతే సత్యము, ధర్మము, శాంతి, అహింస, ప్రేమ, జ్ఞానము అనే షడ్రుచులను ఇందులో కలయబెడుతున్నాను అనేవారు. సాయిబాబా చేతి ప్రసాదము తినాలని ఎంతెంతో దూరాల నుండి వచ్చేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 14వ భాగం సంపూర్ణం. రాధాకృష్ణమాయి. 15వ భాగం. రాధాకృష్ణమాయి ధనవంతుల కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే చాలా సౌందర్యవంతురాలు. ధనము అందము కలిస్తే సౌమ్యమునకు తావుండదు. అహంకారము గర్వముతో ఉన్న రాధాకృష్ణమాయికి బాల్యమునే వివాహం జరిగింది.
అహంకారము ఏనాటికైనా వినాశనమునకు దారే అన్నట్టు అదృష్టం కలిసిరాని ఆమెకు వైదవ్యం ప్రాప్తించింది. దాసగణ కోరిక మేరకు రాధాకృష్ణమ్మాయి షిరిడీకి వచ్చి షిరిడీలోనే ఉండిపోయింది. ద్వారకామ్మాయి మసీదు ఊడుస్తూ రకరకాల సేవలు చేస్తూ కాలం గడిపేది. ఈనాడు షిరిడీలో జరిగే ప్రతి ఉత్సవముతో పాటు ప్రతి గురువారము చావిడి ఉత్సవం జరుగుటకు షిరిడీ అభివృద్ధికి ప్రధాన కారకురాలు రాధాకృష్ణమాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 15వ భాగం సంపూర్ణం. హేమాది పంతు. 16వ భాగం. హేమాది పంతు అసలు పేరు అన్నా సాహెబ్ దబోల్కర్. ఇతడు సాయి సంపూర్ణ అనుగ్రహము పొందిన భక్తాగ్రేసరుడు. సాయినాథుడు జీవించి ఉండగా సాయినాథుని అనుమతితో సాయి దివ్య చరిత్రము మరాఠీ భాషలో వ్రాసిన ఏకైక అదృష్టవంతుడు. ఇప్పటికీ ఈ మరాఠీ గ్రంథము షిరిడీలో లైబ్రరీ యందు భద్రపరచబడినది. ఈ మరాఠీ గ్రంథము ఆధారముగా చేసుకొని వ్రాయబడిన సంక్షిప్త గ్రంథమే 108 రోజుల సాయి పారాయణ గ్రంథము. ఓం శ్రీ సాయినాథాయ నమః. 16వ భాగం సంపూర్ణం. నానావళి. 17వ భాగం. షిరిడీలో నానావళి అనే భక్తుడు ఉండేవాడు. సాయిబాబా అంటే చాలా భక్తి. సాయిబాబాను ఎవరైనా ఏమైనా అంటే సహించేవాడు కాదు. సాయిబాబాను ఎవరైనా ఏమైనా అంటే సహించేవాడు కాడు. భుజానికి ఒక డప్పు వేసుకొని వాయించుకుంటూ ఏదో ఒకటి తింటుంటాడు. ఏవేవో పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటుంటాడు. ఒక గురువారం రోజున సాయిబాబా దగ్గర చాలామంది భక్తులు చేరి ఏవేవో కోరికలు కోరుకుంటున్నారు. ఆ సమయంలో నానావళి డప్పు వాయించుకుంటూ భక్తుల మధ్యలో వస్తూ అందరినీ కసురుతుంటే అందరూ లేచి నిలబడ్డారు. నానావళి శ్రీ సాయిబాబాను సమీపించి, ఏమయ్యా పకీరు, నేను వస్తుంటే అందరూ లేచి నిలబడుతుంటే నీవు ఇంకా కూర్చున్నావే, లే అని కసిరేశాడు. సాయిబాబా వారు కూడా భయపడినట్లు నటించి లేచి నిలబడ్డారు. నానావళి సాయిబాబా కూర్చునే రాతి మీద కూర్చొని, ఏమయ్యా పకీరు, ఇప్పుడు ఎలా ఉంది? గ్రహాలు గతులు తప్పినట్లనిపించటం లేదా? భూమి కనిపించినట్లు వినిపించటం లేదా? సముద్రుడు గర్జించినట్లు అనిపించుటలేదా అన్నాడు. నానావళి మాటలు విన్న సాయి, అరే నానావళి, స్థితప్రజ్ఞ లక్షణాలు మూర్తిభవించిన వారికి అంతా సవ్యంగానే ఉంది అన్నారు. నానావళి బాబావారికి నమస్కరించి వెళ్ళాడు. ప్రక్కగా నిలబడ్డాడు. ఆ సమయంలో ఉన్న భక్తులు సాయిబాబాతో, గురుదేవా, మీరు శివరామకృష్ణ మారుతి దత్తస్వరూపులే. అటువంటి మిమ్మలను కించపరిచిన నానావళిని మీరు ఏమీ అనకుండా వదిలేశారే. నానావళి పిచ్చిని కుదర్చలేరా? సాయిబాబాని ప్రశ్నించగా సాయి చిరునవ్వు నవ్వుతూ భక్తాదులతో నానావళిని చూసి, మీరు పిచ్చివాడనుకుంటున్నారుగా నానావళి, మీరు అనుకున్నట్లు పిచ్చివాడు కాదు. నన్ను పరీక్ష చేయడానికి వచ్చిన అవధూతేంద్ర స్వామి అన్నారు బాబా. భక్తాదులు బాబాతో, సాయిబాబా నానావళి మిమ్మల్ని పరీక్ష చేయడమేమిటి బాబా అన్నారు. బాబావారు భక్తాదులతో, మీకే కాదు పరీక్షలు, మాకు ఉంటాయి పరీక్షలు. పరీక్షలనేవి మానవులకే కాదు, మాధవుడే మానవుడుగా జన్మిస్తే తప్పవు తిప్పలు అన్నారు. బాబా మాటలు విన్న భక్తాదులు, బాబా నానావళి మిమ్మల్ని ఎలా పరీక్ష చేశాడు బాబా అని అడిగారు. సాయిబాబా వారు భక్తాదులతో, నేను ఎక్కడ పుట్టానో ఎలా పెరిగానో నాకే తెలియదు. అటువంటి నేను ఇక్కడకు వస్తే మీరు అందరూ ఏమన్నారు? తండ్రి అన్నారు, తల్లి అన్నారు, గురువు అన్నారు, దైవము అన్నారు, సర్వము మీరే అన్నారు. అంతటితో ఊరుకున్నారా? అడ్రస్సు లేని నాకు ఇన్ని పూజలు చేస్తూ ఇంతటి మహోన్నత స్థితికి తీసుకొని వస్తే నాకు ఎక్కడ అహంభావం పెరిగిపోయిందో అని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి అవధూతేంద్ర స్వామి ఆ నానావళి అన్నారు సాయి. శ్రీ సాయి అన్న మాటలు విన్న నానావళి తన ఆఖరి తుది శ్వాస వరకు శ్రీ సాయి సేవ చేస్తూ శ్రీ సాయి సిద్ధి పొందిన 13వ రోజున నానావళి సిద్ధి పొందాడు. నానావళి సమాధి కూడా షిరిడీలో ఉంది.
ఓం శ్రీ సాయినాథాయ నమః. 17వ భాగం సంపూర్ణం. నానాసాహెబ్ చందోర్కర్. 18వ భాగం. శ్రీ సాయి భక్తులలో ముఖ్యమైన భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. ఈయన డిప్యూటీ కలెక్టర్గా, ప్రత్యేక అధికారిగా షిరిడీకి వచ్చాడు. తాను డిప్యూటీ కలెక్టర్నని చాలా అహంభావము కలిగినవాడు. సాయిబాబాను పకీరిగా ఎంచి చులకనగా భావించినవాడు. అప్పటికి సాయిబాబా వారి వద్దకు చాలా మంది భక్తులు వస్తున్నారు. కొంతమంది నానాసాహెబ్ చందోర్కర్ను కూడా సాయిబాబాను దర్శనం చేసుకోమన్నారు. తాను ప్రభుత్వ అధికారినని, సాయిబాబా సాధువని, తాను సాయిబాబాను దర్శించనని ఖరాఖండితంగా చెప్పాడు. ఒక రోజున బాబావారే శ్యామాను పంపించి నానాను రమ్మనమని కబురు చేశారు. ఇక తప్పింది కాదు. నానాసాహెబ్ను చూడటానికి వచ్చాడు. నానా సాయిబాబాను చూడటానికి వచ్చాడు. బాబావారు నానాతో, నానా, నీది నాది 4 జన్మల సంబంధం. నీవు మరిచిపోవచ్చు, కానీ నేనెందుకు మరిచిపోతాను? నీవు నా దగ్గరకు రానన్నావటగా. రాను అని మొరాయించుకుని కూర్చుని ఉన్న గాలిపటానికి దారం కట్టి లాగినట్లుగా నా భక్తుడిని నా దగ్గరకు చేర్చుకుంటాను. నీవు ఎక్కడున్నా, ఎలా ఉన్నా నా సహాయము కోరిన తప్పక సహకరిస్తాను. నీవు ఎక్కడున్నా, ఎలా ఉన్నా నా సహాయము కోరిన తప్పక సహకరిస్తాను అంటూ నిత్యాగ్నిహోత్రములో ఊదీని ప్రసాదముగా ఇచ్చారు. సాయిబాబా విభూది ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు నానా. కాలము గడిచిపోతోంది. నానాసాహెబ్ చందోర్కర్ తాతతండ్రుల నుండి వంశపార్యపర్యంగా వస్తున్న ఆచారమును అనుసరించి రాజస్థాన్లోని కైలాసగిరిపై హరిశ్చంద్రగుట్టపై గల పరమేశ్వర కళ్యాణమును చూచుటకయ్యి ప్రయాణమైనాడు. కొంచెము దూరము ఎడారి ప్రదేశము, కాలినడకన ప్రయాణము, మండు వేసవి కాలము. తాను తెచ్చుకున్న మంచినీళ్లు పూర్తిగా అయినవి. ఒక్క చుక్క కూడా నీరు లేదు. కనుచూపు మేరలో ఎక్కడ చూచినా ఎండ మామూలే, కానీ గుక్కెడు మంచినీళ్లు ఇచ్చి రక్షించే నరసంచారమే లేని ఎడారి. దాహబాధకు తాళలేకపోతున్నాడు. నాలుక తడి ఆరిపోయింది. కాళ్ళు కాలుతున్నాయి. ఏం చెయ్యాలో తోచలేదు. అవసాన పరిస్థితుల్లో ఉన్న నానాకు షిరిడీలో సాయి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నానా, నీది నాది 4 జన్మల బంధం. నీవు మరిచినా నేను మరుతున్నా, నీవు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నా నా సహాయము కోరిన తక్షణం మొసంగెదను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ ఆ ఎడారిలో దయాకరో మేరే బాబా సాయి, తేరే బినా మేరే కోయి నహీ అని ప్రార్థించాడు. షిరిడీలో ద్వారకామాయిలో ఉన్న సాయినాథుడు దాహం అని కేకలు పెడుతూ అంతర్ధానమయ్యి ఒక కొండవాని వేషముతో ఎడారిలో ప్రవేశించి కుప్పగా కూలిపోతున్న నానాసాహెబ్ చందోర్కర్ శిరస్సును తన ఒడిలో పెట్టుకొని ప్రక్కనే ఉన్న ఇసుక పొరను తొలగించగా ఒక నాపరాయి ఒకటి వచ్చింది. ఆ నాపరాయిని కూడా తొలగించగా అక్కడే ఉంది మధురమైన జలము. ఆ జలముతో నానాసాహెబ్ చందోర్కర్ ముఖముపై చల్లి నానాసాహెబ్ చందోర్కర్కు తెలివి వచ్చేలోగా అంతర్ధానమైనారు సాయిబాబా. స్పృహలోకి వచ్చిన నానాకు కళ్ళు తెరిచి చూచేసరికి మధురమైన జలము కనబడుతోంది. కనుచూపు మేరలో నరసంచారం లేదు. అడుగుజాడలు చూచాడు. తాను ఏమని ప్రార్థించాడు? దయాకరో మేరే బాబా సాయి, తేరే బినా మేరే కోయి నహీ అని ప్రార్థించినాడేమో. తనను రక్షించిన దైవము సద్గురు సాయినాథుడని సంపూర్ణముగా విశ్వసించి, సాయిబాబా నీకు నాకు 4 జన్మల సంబంధం చాలదు, 4000 జన్మలెత్తినా నేను నీవాడినే బాబా అని జీవితాంతము కృతజ్ఞుడయ్యి బాబా సేవలు చేస్తూ తరించిన భక్తాగ్రేసరుడు నానాసాహెబ్ చందోర్కర్. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, అన్యచింతలు మాని ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారి మంచి చెడ్డలు అనగా
యోగక్షేమాలు చూస్తాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి ఉపదేశిస్తే సద్గురు సాయినాథుడు నిరూపణ చేసిన సంఘటనే నానాసాహెబ్ చందోర్కర్ను ఎడారిలో దాహబాధ నుండి కాపాడుట. ఓం శ్రీ సాయినాథాయ నమః. 17వ భాగం సంపూర్ణం. లక్ష్మీబాయి షిండే 18వ భాగం. శ్రీమతి లక్ష్మీబాయి షిండే బొంబాయి నివాసిని, ధనవంతురాలు, ఆడంబర ప్రియురాలు. ఒకసారి సాయిబాబాను చూడాలని షిరిడీకి వచ్చి బాబాను చూచిన ఆమె మరలా బొంబాయికి పోనే లేదు. అప్పటికి లక్ష్మీబాయి షిండే వయసు 28 సంవత్సరములు. బాబావారి వయసు 60 సంవత్సరములు పైబడి ఉంటాయి. బాబావారు లక్ష్మీబాయి షిండేను చూచి, అక్కా వచ్చావా అని ఆప్యాయంగా పిలిచారు. నేను నీ ఇంటికి భోజనానికి రానా అన్నారు. తప్పకరా బాబా అని తాను బస చేసిన గుడిసెకు వచ్చి ఎన్నెన్నో పదార్థాలు తయారు చేసి బాబావారి రాక కోసం ఎదురు చూసింది. బాబావారు రాలేదు. ఈ లోపుగా బాబావారి కోసం చేసిన పదార్థాలు కుక్కలు పిల్లులు తింటున్నాయి. చూసింది లక్ష్మీబాయి షిండే. కోపం వచ్చింది. వస్తాను అని చెప్పి బాబా ఎందుకు రాలేదు అని అడుగుదామని ద్వారకామాయికి వెళ్ళింది. మోహన రూపుడైన సాయిబాబాను చూచింది. ఆనందం ఉప్పొంగిపోయింది. కోపం చెల్లాచెదురైంది. వెంటనే సాయి పరమామృతం అనే 108 పద్యాలను అనర్గళంగా చదివి ఆ గ్రంథాన్ని బాబావారికే అంకితం చేసింది. బాబావారు లక్ష్మీబాయి షిండేతో, అక్కగా వచ్చి అత్తగా దాపురించావే అని చక్కని పరిహాస ప్రసంగం చేసి, అక్క నిన్న నువ్వు తయారు చేసిన పదార్థాలు ఒక్కొక్కటి వర్ణించుచూ చాలా బాగున్నాయని శ్లాఘించారు బాబా. నిన్న మీరు రాలేదు కదా, నేను తయారు చేసిన పదార్థాలు నీకు ఎట్లా తెలిసినవి బాబా అని అడిగింది. బాబావారు, అక్క సాయి అంటే 6 అడుగుల శరీరము ధరించిన మానవమాతృడననుకున్నావా తల్లి? సాయి అంటే సర్వంతర్యామి. ఏ జీవిని తృప్తిపరిచినా ఏ జీవిని సంతృప్తిపరిచినా ఈ సాయికే చెందుతుంది అని బాబావారు ఎప్పుడైతే అన్నారో లక్ష్మీబాయి షిండేలోని అహంభావం పోయింది. ఆ ధనం అంతా ఏమి చేసిందో తెలియదు. ఆ ఆడంబరమంతా తొలగిపోయి సామాన్యురాలయ్యింది. నిరంతరము శ్రద్ధాభక్తితో సాయిబాబా సేవ చేసింది. బాబావారు అవసాన దశలో నవవిధ భక్తి మార్గసూచకంగా 9 రూపాయి నాణ్యములు ప్రసాదించారు. ఇప్పటికీ లక్ష్మీబాయి షిండే ఇంటిలో బాబావారు ప్రసాదించిన 9 రూపాయి బిళ్లలు భద్రపరచబడినవి. షిరిడీ వెళ్లేవారు లక్ష్మీబాయి షిండే ఇంటిని దర్శించవచ్చును. ఓం శ్రీ సాయినాథాయ నమః. 19వ భాగం సంపూర్ణం. దాసుగణు మహారాజ్ 20వ భాగం. దాసుగణు పూర్తి పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. ఇతడు షోలాపూర్ జిల్లా సతారా గ్రామంలో సాధారణ పోలీసుగా ఉద్యోగం చేసేవాడు. ఇతనికి డబ్బు అంటే చాలా ఆశ. కానీ దురదృష్టవశాత్తు ప్రమోషన్ లేకుండానే పనిచేస్తున్నాడు. షిరిడీలో సాయిబాబా పేరు విన్నాడు. ప్రమోషన్ వస్తే దక్షిణ సమర్పిస్తానన్నాడు. నానాసాహెబ్ చందోర్కర్ కోరికపై షిరిడీకి వచ్చాడు. సాయిబాబా చూచి నవ్వారు. శ్యామతో, ఈ దాసుగణుకు ప్రమోషన్ కావాలట, వచ్చాడు అన్నారు. ఆశ్చర్యపోయాడు శ్యామ. అదేమిటి బాబా, అతని పేరు దాసుగణు కాదు, గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. ఒక పోలీసు కానిస్టేబుల్ మాత్రమే అన్నాడు శ్యామ. బాబావారు శ్యామతో, అంతా నాకు తెలుసు, త్వరలోనే తెలుసుకుంటావులే అన్నారు. గతములో గణపతిరావు బాబావారికి నమస్కరించాడు. బాబావారు నవ్వుతూ ప్రమోషన్ కావాలా అన్నారు. ఇంతలో గణపతిరావు బాబావారికి నమస్కరించాడు. బాబావారు నవ్వుతూ ప్రమోషన్ కావాలా అన్నారు. అవును బాబా అన్నాడు గణపతిరావు. నీ పోలీస్ స్టేషన్ సమీపంలో బందిపోటు దొంగతనం జరుగుతుంది. ఆ దొంగను పట్టుకో, నీకు వెంటనే డైరెక్ట్గా సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వస్తుంది అన్నారు సాయిబాబా. చాలు బాబా, మీ ఆశీస్సులు చాలు బాబా అని వెళ్ళి తన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. బాబావారు చెప్పినట్లుగానే 3 నెలల్లోగానే
సతారా పోలీస్ స్టేషన్ సమీపంలో బందిపోటు దొంగతనం జరిగిపోయింది. ఆ బందిపోటును పట్టుకునే బాధ్యత కూడా గణపతిరావుకే లభించింది. వెంటనే బందిపోటును పట్టుకోవాలని కొండల్లోకి వెళ్ళాడు. తాను నిజంగా సబ్ ఇన్స్పెక్టర్ను అవుతానని కదా అవుతాను కదా అని పొంగిపోతున్నాడు గణపతిరావు. వెనక నుంచి వచ్చాడు బందిపోటు. గణపతిరావుని నేలపై పడుకోబెట్టి ఒక గుద్దు గుద్దాడు బందిపోటు. బాబా బాబా అని అరిచాడు గణపతిరావు. ఇటువంటి వాణ్ణి చంపడమా, లేని పాపం మనకెందుకు అని వెనుకకు వెళ్ళిపోయాడు ఆ బందిపోటు. ఉద్యోగంలో ప్రమోషన్ మాట దేవుడెరుగు. బాబా బాబా అని కేకలు పెట్టకపోతే ఏమయ్యేవాడో బాబాకే తెలియాలి. ఆ గండం నుంచి గట్టెక్కిన గణపతిరావు వెంటనే షిరిడీకి వెళ్ళాడు. బాబా, నాకు అసలు ఉద్యోగం వద్దు, ఉద్యోగానికి రాజీనామా చేశాను అన్నాడు. జీవితాంతము నీ లీలలు హరికథా గానము చేసుకుంటూ నీ సేవలోనే గడుపుతాను అన్నాడు. సాయిబాబా వారు గణపతిరావును చూచి, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, నేను ముందుగా చెబితే వినరుగా, సరేలే ఇలాగే వెళ్తావా అంటూ పోలీసు దుస్తులు ఓడబెరికి పట్టుబట్టలు కట్టబెట్టి నారదీయ పద్ధతిలో చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరు ఏమిటో తెలుసా? గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే కాదు, దాసుగను అని పిలువబడతావు అని దీవించారు బాబా. అప్పుడు శ్యామకు తెలిసింది, గణపతిరావు సహస్రబుద్ధేను చూచి దాసుగను అని ఎందుకు షిరిడీలోనే ఆనాడే అన్నారో ఇప్పుడు అర్థమైంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. 20వ భాగం సంపూర్ణం. శ్రీ షిరిడీ సాయిబాబా మహిమలు చరిత్ర. దక్షిణ. రిక్తహస్తే ననోపేయాత్ రాజనాం దైవతం గురుహు అన్నారు పెద్దలు. అదేవిధంగా బాబావారి దగ్గరకు వచ్చిన ప్రతివారు దక్షిణ సమర్పించేవారు. ఎవరైనా ఇవ్వకపోతే దక్షిణ అడిగి తీసుకునేవారు బాబా. బాబావారు అడిగినారు కదా అని ఎవరైనా తీసి ఇవ్వబోతుంటే, నేను ఏమైనా బిచ్చగాడినా, నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో అని కసిరేవారు బాబా. ఒకరోజు గోవా నుండి బాబావారి దగ్గరకు 2 భక్తులు వచ్చారు. బాబావారు ఒక భక్తుని 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగి తీసుకున్నారు. రెండవ భక్తుడు 25 రూపాయలు తీసి ఇవ్వబోతుంటే, నేను బిచ్చగాడిని కాను, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో అన్నారు బాబా. ఆ భక్తులు 2 బాబావారికి నమస్కరించి వెళ్ళిపోయారు. శ్యామ బాబాని చూచి, బాబా, నీ లీలలు చాలా విచిత్రముగా ఉంటాయి. ఒక భక్తుని 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. రెండవ భక్తుడు 25 రూపాయలు ఇస్తుంటే, నేను బిచ్చగాడిని కాను అన్నావుగా, ఇందులో అంతరార్థము ఏమిటో బాబా అని ప్రశ్నించాడు. బాబావారు నవ్వుతూ, నాకు ఎవరైతే బాకీ ఉంటారో వారిని అడిగి తీసుకుంటాను. నాకు బాకీ లేకపోతే వారు ఇస్తున్నా నేను తీసుకోను. తీసుకుంటే నేను తిరిగి 100 రెట్లు చెల్లించుకోవాలి అన్నారు సాయి. శ్యామ, మాకు తెలిసి ఉండి మీరు షిరిడీ వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. ఆ వ్యక్తిది గోవా, మీరు షిరిడీ. ఆ వ్యక్తి ఎలా బాకీ ఉన్నాడు బాబా అని ప్రశ్నించాడు. నేను 15 రూపాయలు దక్షిణ అడిగిన వ్యక్తికి ఉద్యోగము రాకముందు గాన్గాపురము వెళ్ళి, దత్తాత్రేయ, నాకు ఉద్యోగము వస్తే మొదటి నెల జీతము సమర్పించుకుంటా అని నమస్కరించాడు. దత్తాత్రేయ స్వామివారి వలన ఉద్యోగము వచ్చింది. నెల జీతము 15 రూపాయలు. ఎప్పుడైతే ఉద్యోగము వచ్చిందో దత్తాత్రేయ స్వామినే మరిచినాడు. ఇటువంటి వారు మనలో చాలామంది ఉన్నారనుకోండి. ఇక రెండవ వ్యక్తి కుమార్తె వివాహమునకు బ్యాంకులో దాచిన 20,000 రూపాయలు తీసుకువస్తుంటే మార్గమధ్యములో దొంగలు ఆ ధనము తస్కరించటంతో కుమార్తె వివాహము ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో నీలాంటి వాడు ఒకడు షిరిడీలో సాయిబాబా అనే పకీరున్నాడు. ఆ పకీరు దర్శనము చేసుకుంటాననుకుంటే చాలు, కుమార్తె వివాహము జరుగుతుంది అని చెప్పడంతో ఆ వ్యక్తి షిరిడీకి వచ్చి దర్శనము చేసుకుంటానని నమస్కరించుకున్నాడు. నేను వెంటనే వెళ్ళి అతనికి పోయిన ధనము ఇచ్చి అతని కుమార్తె వివాహము దగ్గర ఉండి జరిపించాను. చేసిన మేలు మరవని వారిలో ఒకడైన ఆ వ్యక్తి ఒంటరిగా రాలేక జతగా ఉద్యోగం
వచ్చిన వ్యక్తిని వెంట తీసుకువచ్చాడు. అందుచేత ఈ వ్యక్తి దక్షిణ ఇస్తుంటే వద్దు అన్నాను. దర్శనం మాత్రమే చేసుకుంటానన్నాడు కనుక మొదటి వ్యక్తి ఉద్యోగం వస్తే 15 రూపాయలు దత్తస్వామికి ఇస్తానన్నాడు. కావున దత్తస్వామికి ఇస్తానన్న 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నాను అన్నారు బాబా. శ్యామ బాబాతో, ఆ వ్యక్తి దత్తాత్రేయ స్వామికి దక్షిణ ఇస్తాను అన్నాడు కానీ మీకు ఇస్తాను అనలేదుగా అని ప్రశ్నించాడు. బాబావారు శ్యామతో, నాకు దత్తాత్రేయ స్వామికి తేడా లేదు. నేను దత్తాత్రేయ స్వామి వారి ప్రతిరూపమే. 1911వ సంవత్సరము మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున నేను ఎవరో, దత్తాత్రేయ స్వామి ఎవరో నీకు తెలుస్తుంది అన్నారు సాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున నేను ఎవరో, దత్తాత్రేయ స్వామి ఎవరో నీకే తెలుస్తుంది అన్నారు సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 21వ భాగం సంపూర్ణం. 3 వాడాలు. 22వ భాగం. సాటే వాడాహ హరి వినాయక సాటే చాలా ధనవంతుడు. ముఖ్యమైన భక్తులలో ఈయన ఒకరు. సాయిబాబా చెంతనే తన జీవితం గడపాలని, తన జీవితం సార్థకత చేసుకోవాలని, తన ద్రవ్యము సద్వినియోగము కావాలని బాబావారి అనుమతిని పొంది ఒక వాడా నిర్మించాడు. హరివినాయక సాటే. నేడు సాయిబాబా సంస్థానములో పనిచేసే వారందరూ ఉచితముగా బస చేస్తున్నవాడ సాటేవాడ. ఓం శ్రీ సాయినాథాయ నమః. 22వ భాగం సంపూర్ణం. దీక్షిత్ వాడ. 23వ భాగం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రముఖ న్యాయవాది. న్యాయవాది అయిన జీవితములో అబద్ధమాడి ఎరగడు. దురదృష్టవశాత్తు ఒక రైలు ప్రమాదములో కాలుకు దెబ్బ తగిలి అవిటివాడయ్యాడు దీక్షిత్. షిరిడీలో ఉన్న సాయి పేరు విని చూడాలని షిరిడీకి వచ్చాడు దీక్షిత్. సాయిబాబాను చూడగానే సాయిబాబా వారే లేచి నిలబడి ఆప్యాయంగా కౌగిలించుకొని, నిన్ను చూడాలని నేనే వద్దామనుకున్నాను, నీవే వచ్చావు అన్నారు సాయి దీక్షిత్తో. దీక్షిత్ వెంటనే, బాబా మీరు నా దగ్గరికి రావడమా, ఏమిటి ఆశ్చర్యం అని అడిగాడు. అప్పుడు బాబావారు, సత్యం ఎక్కడైతే ఉంటుందో సాయి అక్కడ ఉండాలిగా అన్నారు. బాబావారి మాటలు వినిన దీక్షిత్, బాబా నా జీవితం మీ సన్నిధానములో గడపాలని ఉంది బాబా అని అడిగాడు. బాబా అంగీకరించారు. వెంటనే దీక్షిత్వాడ అనే పేరుతో ఒక వీధి నిర్మాణము చేసి జీవితాంతము సాయి సేవలో గడిపిన అదృష్టవంతుడు కాకాసాహెబ్ దీక్షిత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. 23వ భాగం సంపూర్ణం. బూటీవాడ. 24వ భాగం. బాపు సాహెబ్ బూటీ నాగపూర్ వాస్తవ్యుడు. చాలా ధనవంతుడు. ఇతడికి జాతకరీత్యా సర్పగండమున్నది. బూటీ శ్యామకు ఆప్తమిత్రుడు. శ్యామ ఉత్తరం రాయగా బూటీ షిరిడీకి వచ్చాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. తనకు సర్పగండముందని చెప్పినాడు. కానీ బాబావారు విననట్లుగా సమాధానం చెప్పలేదు. ఒకరోజు బూటీ షికారుగా టాంగాలో కోపర్గాం బయలుదేరాడు. దారిలో టాంగా ఆగిపోయింది. ప్రక్కనే ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాడు బూటీ. ఇంతలో ఒక త్రాచుపాము బుసలు కొడుతూ వస్తోంది. బాబా బాబా సాయిబాబా అని అరిచాడు. అంతలో ఒక ముంగిస త్రాచుపాముతో పోరాడి చంపి త్రాచుపాము గండము తప్పించింది బూటీకి. సాయినాథుని కృప ఉండాలే కాని బహుదూరములో ఉన్న భక్తులను ఆపదలో ఆదుకోగలడు. సర్పగండము నుండి బయటపడిన బూటీ వెంటనే షిరిడీకి వచ్చి బాబావారి అనుమతితో ఒక వాడా నిర్మాణం చేశాడు. అది ఏ బూటీవాడ. ప్రస్తుత సమాధి మందిరం కూడా బూటీ నిర్మించినదే. ఓం శ్రీ సాయినాథాయ నమః. 24వ భాగం సంపూర్ణం. ఊది మహిమ. 25వ భాగం.
డిప్యూటీ కలెక్టర్ నానాసాహెబ్ చందోర్కర్కు షిర్డీ నుండి జామ్నేర్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. షిర్డీకి జామ్నేరు 100 మైళ్ళు దూరంలో ఉంటుంది. నానాసాహెబ్ చందోర్కర్కి ఏకైక కుమార్తె. పేరు మైనతాయి. యుక్త వయసు వచ్చింది. వివాహమైంది. గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. భగవంతునిపై ఎంత భక్తి ఉన్నా సంసారంలో మమకారము ఒకటి అడ్డుమొస్తోంది. కాబట్టి ఏకైక కుమార్తెను డాక్టర్ల చేత పరీక్ష చేయిస్తే డాక్టర్లు మీ అమ్మాయికి రక్త బలహీనతచే ప్రసవం కావడం కష్టము అని చెప్పారు. కుమార్తె పరిస్థితి ఇలా ఉండగా బాబావారికి ఉత్తరం కూడా వ్రాయడానికి వీలు కాని జమాబందీలో పడ్డాడు నానాసాహెబ్ చందోర్కర్. కుమార్తె ప్రసవవేదన ప్రారంభమైంది. సమయానికి విభూతి కూడా కరువైంది. కుమార్తె ప్రసవవేదన భరించలేకపోతుంది. బాబాను ప్రార్థించారు. సాయిబాబా నీవే శరణం అని వేడుకున్నారు. షిరిడీలో బాబావారు వెంటనే ప్రక్కనే ఉన్న రామ్గిరి బువాను చూచి, బాపుగిరి బాబు, నీవు ఈ విభూది పొట్లమును మంగళహారతి పాటను జామ్నేరు వెళ్ళి నానాసాహెబ్ చందోర్కర్కు ఇవ్వాలి అన్నారు. రామ్గిరి బువా బాబాతో, ఇప్పుడు రైలు బండ్లు ఉండవు అన్నాడు. అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళక తప్పదు బాపుగిరి బాబు అన్నారు. రామ్గిరి బువా దగ్గర కేవలం 12 అణాలు మాత్రమే ఉన్నాయి. 75 పైసలు. జామ్నేరు 100 మైళ్ళ దూరంలో ఉంది. వెళ్ళక తప్పదు అన్నారు బాబా. బయలుదేరాడు. సాయి స్మరణతో కాలినడకన కోపార్గావ్ స్టేషన్ చేరుకున్నాడు. 8:15 అయింది. రావలసిన ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలు లేటుగా రావడానికి సిద్ధముగా ఉంది. రైలు అయితే సిద్ధముగా ఉంది, కానీ డబ్బులు లేవుగా. బాబా ఎలా అని అనుకున్నాడు. అంతలో ఒక ముసుగు వ్యక్తి వచ్చి, నా దగ్గర జల్గాం వరకు టికెట్ ఉంది, తీసుకోండి బాబా, మీరు డబ్బులు ఇవ్వక్కరలేదు అని బలవంతంగా ఇచ్చాడు. ఆ టికెట్తో రైలు ఎక్కాడు. జలగాం స్టేషన్ చేరాడు. రైలు దిగాడు. అందరూ వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ కూడా రైలు బండ్లు ఇక లేవేమో, ఆయన కూడా వెళ్ళిపోయాడు. గాఢాంధకారమైన చీకటి, భయమేస్తోంది. ఎవరూ లేరు. ఏమి చెయ్యాలో తోచలేదు. సాయిబాబా, నన్ను సుఖంగా షిరిడీలో పడుకోనిచ్చావు కావు, లేదా హాయిగా జామ్నేరు పంపించావు కాదు, అటు ఇటు కాకుండా నడి సముద్రములో పడవేశావు బాబా అని బాధపడుతుంటే ఆజానాబాహుడైన ఒక వ్యక్తి వచ్చి, షిరిడీ నుంచి వచ్చి, బాపుగిరి బావో మీరేనా అండి, రండి టాంగా. ఆజానాబాహుడైన ఒక వ్యక్తి వచ్చి, షిరిడీ నుంచి వచ్చిన బాపుగిరి బావో మీరేనా, రండి టాంగా ఎక్కండి. తెల్లవారేసరికి జామ్నేర్లోని కలెక్టర్ దొరగారింటికి తీసుకువెళతాను అన్నాడు. ఆనందంతో రామ్గిరి బువ, బాబా మిమ్మలను నమ్మిన వారికి నిరాశలుండవు కదా అని టాంగా బండి ఎక్కాడు. తెల్లవారుతుండగా జామ్నేరు చేరుకున్నారు. నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి వెళ్ళారు. నానాను పిలిచారు. నా పేరు రామ్గిరి బువ, నేను షిరిడి నుండి వస్తున్నాను. బాబావారు మీకు మంగళహారతి పాటను విభూతి పొట్లము ఇచ్చారు అనగా నానాసాహెబ్ చందోర్కర్, అయ్యా మీరు మంచి సమయానికి వచ్చారు. నా కుమార్తె రాత్రి నుండి ప్రసవవేదన అనుభవిస్తోంది అని చెప్పి లోపలికి వెళ్ళి బాబావారికి హారతినిచ్చి విభూతి నీళ్లల్లో కలిపి మైనతాయికి పట్టించగా మైనతాయి 12 మగబిడ్డను సుఖముగా ప్రసవించింది. సుఖప్రసవము జరిగిన తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ రామ్గిరి బువాతో, అయ్యా మీరు ఎప్పుడు బయలుదేరారు, ఏమిటి అని కుశల ప్రశ్నలు వెయ్యగా, ఏమి చెప్పమంటారు, రాత్రి బాబావారు మంగళహారతి పాట విభూతి పొట్లము ఇచ్చి అర్జెంటుగా జామ్నేరు వెళ్ళమన్నారు. నా దగ్గర 12 అణాలు తప్ప డబ్బులు లేవు, రైలు బండ్లు ఉండవు, అందుచేత బాబా రేపు వెళతాను అన్నాను. బాబావారు అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళక తప్పదు అన్నారు. సాయి నామస్మరణ చేసుకుంటూ కాలినడకన కోపర్గావ్ స్టేషన్కు చేరుకున్నాను. 8:30 గంటల నుండి 3 గంటలు లేటుగా రావడానికి సిద్ధంగా ఉంది, కానీ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అని బాధపడుతుంటే ఒక నల్లని ముసుగు వ్యక్తి వచ్చి జలగాం వరకు టికెట్ ఇచ్చాడు. జలగాం వరకు రైలులో వచ్చాను.
స్టేషన్కు మీరు టాంగా పంపించారు కదా, దాంట్లో సుఖముగా వచ్చా అన్నాడు. రామగిరి బువ్వ: నేను టాంగా బండి పంపించడమా? మీరు వస్తున్న సంగతి తెలియదే. సరేలేండి, అంతా శుభమే జరిగింది. బండివాణ్ణి పిలవండి, డబ్బులిద్దాము అని బయటికి వచ్చి చూసేసరికి బండి లేదు, బండివాడు లేడు. అప్పుడు అనుకున్నాడు, జలగాం స్టేషన్లో షిరిడీ నుంచి వచ్చిన బాబుగిరి బాబు మీరేనా అని పిలిచిన బండివాడు సాయిబాబాయే అని. అసలు పేరు రామగిరి బువ్వ. బాబావారు మాత్రమే బాపుగిరి అని పిలిచేవారు. నీ భక్తురాలు మైనత ఈ ప్రసవ వేదన అనుభవిస్తుంటే ఆమెను కాపాడుటకు నన్ను ఉపయోగించుటయే కాక నీవే బండివాడువైనావా బాబా? ఆమెను కాపాడుటకు నన్ను ఉపయోగించుటయే కాక నీవే బండివాడువయ్యావా బాబా? భక్తుల యందు నీ ప్రేమ అపారము, అందుకే భక్తవత్సల బాబా, ఆపద్బాంధవ బాబా అంటారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 25వ భాగం సంపూర్ణం. యోగాభ్యాసాలు 26వ భాగం. శ్రీ సాయిబాబా వారు 5 ఇండల్లో భిక్షాటన చేసేవారు. భక్తాదులు బాబాతో, బాబా శివరామకృష్ణ మారుతి దత్తస్వరూపులైన మీకు ఇంటింటా భిక్షాటన చేయడం బాగోలేదు బాబా. మేమందరము పంచభక్ష పరమాన్నములతో ఆతిథ్యమిస్తాము అంటుంటే భిక్షాటన చెయ్యవద్దు బాబా అన్నారు. భిక్షాటన నా కోసం చేస్తున్నానా? మీ అందరి క్షేమం కోరి చేస్తున్నాను. భక్తుల పాపాలు భిక్ష రూపంలో స్వీకరిస్తున్నాను. ఒంటికి మురికి ఉంటే సబ్బుతో కానీ కుంకుడు పులుసుతో తోముకుంటే పోతుంది. మరి చేసిన పాపము అనే మురికి ఎలా పోతుంది? అందుచేత మీరు భక్తితో ఇచ్చిన ఆతిథ్యము స్వీకరించే నేను మీలో భక్తిని సార్థకత చెయ్యాలి కదా. అందుకే మీరు చేసిన పాపము అనే మురికిని నేను భిక్షగా స్వీకరించి మీలో ఉన్న భక్తిని సార్థకత చేస్తున్నాను అంటూ బాబావారు భక్తుల పాపాలు స్వీకరించి ఎప్పటికప్పుడు యోగాభ్యాసాల ద్వారా ప్రక్షాళన చేసుకునేవారు. సాధారణముగా 22 అంగుళముల పొడవు, 3.5 అంగుళముల వెడల్పు కలిగిన తెల్లని వస్త్రమును నోటిలోంచి లోపలికి పంపించి లోపలున్న ప్రేవులను శుభ్రపరుస్తుంటారు. దీనిని వస్త్రదౌతి క్రియ అంటారు. బాబావారు చేసే యోగక్రియ విరుద్ధంగా ఉంది. బాబావారు పాడుబడిన బావి వద్దకు వెళ్ళి నీటిని తోడుకొని కఫ్నీ చేతిని పైకి మడిచి ఆ చేతినంతటిని నోట్లోకి పంపించి లోపల ప్రేవులన్నింటినీ పైకి తీసి నీటిలో జాడించి దండిమపై ఆరబెట్టి ఆరిన తర్వాత ఆ ప్రేవులను నోట్లోంచి లోపలకు పంపించేవారు. సాయిబాబా వారు చేసే ఈ యోగక్రియ మరొకటి ఉంది. దానిని ఖండయోగక్రియ అంటారు. ఖండయోగక్రియ అంటే ఏ భాగానికి ఆ భాగం వేరు చెయ్యుట. బాబావారు కూడా భుజాలు, కాళ్ళు, శిరస్సును శరీరము నుండి వేరు చేసేవారు. మాధవుడు కదా, ఏ పనైనా చేయగలరు. ఒకరోజు మహల్సాపతి బాబాని, మీరు ఖండయోగ క్రియ ఎందుకు చేస్తున్నారు బాబా అని ప్రశ్నించాడు. బాబావారు మహల్సాపతితో, ఒక సైకిలుకు రిపేరు వస్తే ఆ సైకిలును ఏ పార్టుకు ఆ పార్టు ఊడదీసి కిరసనాయిలులో ముంచి కడిగి గ్రీజు పెడితే ఆ సైకిలు బాగా పనిచేస్తోంది. అదేవిధంగా నేను కూడా భక్తుల దగ్గర స్వీకరించిన పాపాలు ఈ ఖండయోగ క్రియ ద్వారా ప్రక్షాళన చేసుకుంటాను అన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 26వ భాగం సంపూర్ణం. శ్రీ సాయి పాదముల నుండి గంగా యమునులు ప్రవహించుట. 27వ భాగం. ఒకసారి దాసుగను మహారాజు సాయిబాబా వారితో, నేను ప్రయాగ వెళ్ళి గంగాయమునుల సంగమములో స్నానం చెయ్యాలని ఉంది బాబా, మీరు అనుమతి ప్రసాదిస్తే వెళ్ళొస్తాను అన్నాడు. సాయిబాబా వారు నవ్వుతూ, దాసుగను గంగాయమునుల సంగమములో స్నానం చెయ్యాలి అంటే అంత దూరంలో ఉన్న ప్రయాగ వెళ్ళాలా? ఒక్కసారి నా పాదాలకేసి చూడు అన్నారు. అత్యద్భుతం. బాబావారి కుడికాలి బొటనవ్రేలు నుండి గంగనీరు
ఎడమకాలి బొటనవ్రేలు నుండి యమున ప్రవహిస్తున్నాయి. ఆనందంతో దాసుగను మహారాజు స్నానం చేసి బాబావారిని కీర్తించాడు. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఓం శ్రీ సాయినాథాయ నమః. 27వ భాగం సంపూర్ణం. సర్వజ్ఞుడు సాయిబాబా. 28వ భాగం. ఒకసారి మహారాష్ట్ర అంతటా ప్లేగు వ్యాధి మహమ్మారిగా వ్యాపించింది. అల్లకల్లోలం అయ్యింది. ఆ సమయంలో బాబావారు తిరగలలో గోధుమలు పోసిరి. గోధుమ పిండిని బయాజీబాయిని తాత్యాపాటిలతోనూ షిరిడి గ్రామ సరిహద్దులలో చల్లించి షిరిడి గ్రామమునకు ప్లేగు వ్యాధి రాకుండా కాపాడిన మహానుభావుడు శ్రీ సాయిబాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. 28వ భాగం సంపూర్ణం. ఒకానొక గురువారం రోజున భక్తులందరూ బాబావారితో, బాబా, ప్రతిరోజు మీరు పదార్థాలు వడ్డిస్తూ ఉంటే మేము తింటున్నాము. ఈరోజు మాతో మీరు కూడా భోజనము చెయ్యాలి బాబా అన్నారు. సరే, నాతో కలిసి ఎందరు భోజనము చేస్తారో చూద్దాం అన్నారు బాబా. అందరూ ద్వారకామాయిలో వరుసలుగా కూర్చున్నారు. పదార్థాలు అందరికీ వడ్డించారు బాబా. బాబాతో సహా అందరూ కూర్చొని భోజనము చేయడానికి సిద్ధమవుతున్న తరుణములో ద్వారకామాయి ఒకవైపు పైకప్పు కూలిపోవడానికి పెళపెళమని శబ్దం వస్తోంది. అందరూ ఎక్కడ ప్రాణాలు పోతాయో అని బయటకు వచ్చేశారు. బాబావారు ద్వారకామాయి పైకప్పుతో ఎందుకు తొందర, ఆగు అని శాసించారు. ఆగిపోయింది. బాబాతో సహా శ్యామ, దాసుగను, నానాసాహెబ్ చందోర్కర్, మహల్సాపతి, లక్ష్మీబాయి షిండే మాత్రమే భోజనము చేసి ఈ మాటు నీ పని కానియ్యి అని శాసించగా ద్వారకామాయి పైకప్పు పెళపెళమని కూలిపోయింది. ఆశ్చర్యం కదూ. అందుకే సాయిబాబా సర్వజ్ఞులు. శ్రీ సాయినాథాయ నమః. 28వ భాగం సంపూర్ణం. శ్రీ సాయి సమాధి. 30వ భాగం. అది 1818వ సంవత్సరం జూన్ నెల. బాబావారు తలక్రింద పెట్టుకునే ఇటుకరాయి అకారణంగా పగిలింది. అప్పుడు బాబావారు, పగిలింది ఇటుకరాయి కాదు, నా ప్రాణమే. త్వరలో నేను సమాధి పొందుతాను అన్నారు. భక్తులు అందరూ బాధపడుతున్నారు. బైజా కుమారుడు తాత్యాపాటిలకు క్షయవ్యాధి సంక్రమించింది. రోజురోజుకు ఆ వ్యాధి మరింత ఎక్కువై బాధపడుతున్నాడు. బాబావారు రామచంద్రరావు పాటిల్తో, తాత్యాపాటిల్ కొద్ది రోజుల్లో మరణించబోతున్నాడు అన్నారు. రామచంద్రరావు పాటిల్ బాబాతో, మీరుండగా తాత్యాకు మరణమా? అసంభవం అన్నాడు. బాబావారు, నిజమే, తాత్యాకు నేనుండగా మరణం అసంభవమే అంటూ తాత్యా క్షయవ్యాధిని బాబావారు స్వీకరించారు. తాత్యాకు జబ్బు రోజురోజుకు తగ్గుతుంటే బాబావారికి రోజురోజుకు జబ్బు ఎక్కువ అవుతోంది. లేవలేని పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలోనే లక్ష్మీబాయి షిండేను పిలిచి నవవిధ భక్తి మార్గ సూచకంగా శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందన, దాస్య, సంఖ్య, ఆత్మనివేదన 9 రూపాయి నాణ్యములు ఇచ్చారు. ఏకాదశ సూత్రములు భక్తులకు అందించారు. అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:03 గంటల సమయమును అనగా విజయదశమి ఏకాదశి సంగమ సమయంలో బాపూసాహెబ్ బూటీ దొర నిర్మించిన పాలరాతి మందిరములో బాబావారు సమాధి పొందారు. బాబావారు సమాధి పొందిన భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా మహిమలు చరిత్ర సంపూర్ణం.